ఈ రోజైతే గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీ కూడా. షుగర్ కూడా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్‌లో హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకొని, ఒక పావు కప్ దాకా కాసి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని నాననివ్వండి. తర్వాత మిక్సీ జార్‌లో ఒక హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వ, ఒక 3 బాదం, 3 దాకా జీడిపప్పు, 2 ఇలాచీ వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్‌లో 1 కప్ దాకా గోధుమ పిండి వేసుకొని, మనం ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ వేసేసుకొని, ఒక 1 ½ స్పూన్ దాకా ఘీ వేసేసుకొని బెల్లం వేసుకోవాలండి. బెల్లం కరగ తీసుకున్నాం కదా, ఆ బెల్లం వేసేసుకొని బాగా కలుపుకోండి చపాతీలాగా. తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చపాతీలా చేసేసుకున్నాక రౌండ్ గా ఉండే ఒక గిన్నెతో ఇలా రౌండ్ గా బిస్కెట్ షేప్ లో కట్ చేసుకోండి. తర్వాత దానిపైన ఇలా ఫోర్క్ తో గానీ నైఫ్ తో గానీ ఇలా గీతలు పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక 1 by 1 బిస్కెట్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బిస్కెట్స్ ని స్పూన్ తోనే టర్న్ చేసుకోవాలి. పెద్ద స్పూన్ తో చేయకూడదు, ఇలా చిన్న స్పూన్ తో టర్న్ చేసుకోవాలండి. అంతేనండి, బిస్కెట్స్ రెడీ అయిపోయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.